సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి అన్ని కీలు కూడా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి రావడం జరిగినాయి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి మెయిన్గా విద్యాశాఖ మంత్రి ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి పరిశీలన చేసిన అనంతరం అన్ని అంశాలను కూడా డిస్కస్ చేద్దాం. అన్ని అడ్డంకులు దాటుకుని మెగా డిఎస్సి అభ్యంతరాలు పరిశీలించాక తుదికి అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. జూన్ 6వ తారీఖు నుంచి జూలై 2వ తారీఖు వరకు జరిగిన అన్ని పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు రెస్పాన్స్ షీట్లు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. వైఎస్ఆర్సీపీ కోర్టు కేసులతో డిఎస్సిని అడ్డుకునేందుకు కుట్ర చేసిందని మంత్రి పేర్కొన్నారు. 31 కోర్టు కేసులు దాఖలు చేసినప్పటికీ పరీక్షలు నిష్పక్షపాతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ, స్పోర్ట్స్ కోటా వంటి నిబంధనలు పాటించామని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు మెయిన్గా ఫోకస్ చేయవలసిన అంశం ఈ 16,347 పోస్టింగ్లకు సంబంధించి విజయోత్సవ సభ అనేది మహానాడుని తలపించే విధంగా ఒకే చోట నిర్వహించబోతున్నారు, లేదంటే 13 జిల్లాల్లో 13 చోట్ల నిర్వహించబోతున్నారు అనేది. అదేవిధంగా అన్నమాట ప్రకారం ఆగస్టు 1 నాటికి డిఎస్సికి సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. ఈ అంశాలపై మీరు స్పందించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు అభ్యర్థులందరూ కూడా. అభ్యంతరాలు పరిశీలించాక తుదికి విడుదల చేస్తామన్నారు. అన్ని అడ్డంకులు దాటుకుని డిఎస్సిని నిర్వహించామన్నారు. 7 ఏళ్ల తర్వాత మెగా డిఎస్సికి సంబంధించి 23 రోజుల్లో సజావుగా జరిగిందన్నారు. 16,347 పోస్టుల భర్తీలో భాగంగా 3,36,000 మంది అభ్యర్థులకు గాను వీళ్ళ దరఖాస్తు చేసిన అప్లికేషన్లు అనేవి 5,77,000 కాగా దీనిలో హాజరు శాతం అనేది 92.9% నమోదు కావడం జరిగిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించడం జరిగింది. డిఎస్సి నియామక పరీక్ష ప్రాథమిక కీ విడుదల రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6 నుంచి జూలై 2 వరకు నిర్వహించిన మెగా డిఎస్సి 2025 నియామక పరీక్షకు సంబంధించిన పరీక్ష కీలన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. రెస్పాన్స్ షీట్లు కూడా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. కీ అభ్యంతరాలను తెలిపేందుకు జూలై 12వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంటుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 12వ తేదీలోపు సంబంధిత ఆధారాలతో కీ అబ్జెక్షన్లు అయితే చేయవలసి ఉంటుంది. అది కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే పొందుపరచవలసి ఉంటుంది. కీ అబ్జెక్షన్స్ అనేవి వాటి గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకున్న తర్వాత జూలై 1-2 తారీఖు మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో పరీక్ష రాసిన అభ్యర్థులు కూడా తప్పనిసరిగా మీకు వచ్చిన మార్క్స్ అనేవి కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మీరు ఏ జిల్లాలో పరీక్ష రాశారు, మీరు ఏ షిఫ్ట్లో పరీక్ష రాశారు, మీ రిజర్వేషన్ కేటగిరీ ఏమిటి, మీకు డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చినాయి, ప్లస్ టెట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, మొత్తంగా ఎన్ని మార్కులు వచ్చినాయి, మీ జిల్లా ఏమిటి, కంప్లీట్గా మీ వివరాలన్నీ కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మిగిలిన అభ్యర్థులు కూడా కామెంట్ చేస్తారు కనుక ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారని తెలుసుకునేందుకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటి వరకు డిఎస్సికి సంబంధించిన పరీక్షలను ఏ విధంగా జెట్ స్పీడ్లో ఎవరిని కూడా లెక్క చేయకుండా నిర్వహించున్నారో అదే తరహాలో పోస్టింగ్ల ప్రక్రియను కూడా పూర్తి చేయాలని చెప్పేసి లక్షలాది మంది నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి తెలంగాణ మాదిరిగాని డిఎస్సి అభ్యర్థులు ఎంత అభ్యర్థించినా మీరు ఏమాత్రం ఏ విధంగా పట్టించుకోలేదో అదే తరహాలో ఇప్పుడు కూడా పోస్టింగ్లు ఇచ్చే వరకు కూడా ఇదే మొండి వైఖరిని కొనసాగించాలని 16,347 పోస్టుల భర్తీ ప్రక్రియని శరవేగంగా పూర్తి చేయాలని లక్షలాది మంది మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నారు. ఇప్పటికే తాత్కాలిక కీలన్నీ విడుదలైన నేపథ్యంలో 12వ తారీఖుతో కీ అబ్జెక్షన్లు కూడా కంప్లీట్ అవుతాయి. అనంతరం ఒక 7 రోజులు లేదా 2 వారాల సమయం అనంతరం ఫైనల్ కీలు కానివ్వండి, ఫైనల్ రిజల్ట్కి సంబంధించి కానివ్వండి ప్రాసెస్ కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ 1st వీక్ లేదా 2nd వీక్లో డిఎస్సికి సంబంధించిన ఫలితాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. జూలై 1వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్, జూలై 2వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్, అదేవిధంగా జూలై 30వ తారీఖు, జూలై 29వ తారీఖులో జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు, అదేవిధంగా రెస్పాన్స్ షీట్లు కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లు మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు ప్రాథమిక కీలకు సంబంధించిన అప్డేట్ దగ్గర చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా అప్డేట్ అయి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాథమిక కీని పట్టుకెళ్ళి మీరు రెస్పాన్స్ షీట్లో చూజ్ ఆప్షన్తో ఎట్టి పరిస్థితుల్లో కంపేర్ చేసుకోకూడదు. ఇది జస్ట్ ప్రాథమిక కీ. వెబ్సైట్లో ప్రాథమిక కీలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. దాంతోపాటుగా రెస్పాన్స్ షీట్లు సెపరేట్గా ఉంటాయి. రెస్పాన్స్ షీట్లని ఓన్లీ రెస్పాన్స్ షీట్లో వచ్చిన కీ రెస్పాన్స్ షీట్లో మీరు పెట్టిన ఆప్షన్తో మాత్రమే చూసుకోవాలి. చాలామంది ఆ రెస్పాన్స్ షీట్లో ఉన్న చూజ్ ఆప్షన్ని పట్టుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఈ కీతో కంపేర్ చేస్తూ ఉన్నారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఓన్లీ రెస్పాన్స్ షీట్లో మాత్రమే చెక్ చేసుకోవాలి. రెస్పాన్స్ షీట్లో ఉన్న ఆప్షన్లు పట్టుకొచ్చి కీతో కంపేర్ చేసుకోకూడదు. మనకి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో 4 హెల్ప్ లైన్ నెంబర్లు అనేవి కొత్తగా పెట్టి ఉన్నారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. చాలామంది సార్ మేము ఒక ఆప్షన్ పెడితే వేరొక ఆప్షన్ చూపిస్తుందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు.
మీ ప్రాబ్లం ఏంటనేది ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఈ హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే క్యాండిడేట్ లాగిన్ దగ్గర క్యాండిడేట్ ఐడి అడుగుతుంది. క్యాండిడేట్ ఐడి అంటే ఎండిఎస్సి అని చెప్పేసి కూడా ఎంటర్ చేయాలి. చాలామంది ఎండిఎస్సి ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా నెంబర్ ఎంటర్ చేస్తున్నారు. ఎండిఎస్సి ప్లస్ ఏదైతే నెంబర్ ఉందో అది కంప్లీట్గా ఎంటర్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. లేదంటే పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని గెట్ ఓటీపీ క్లిక్ చేసుకుని పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పాస్వర్డ్ రీసెట్ చేసుకున్న తర్వాత క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్, స్మాల్ ఇస్తే స్మాల్, యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ క్యాప్చా ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర చూసినట్లయితే రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసి లెఫ్ట్కి స్క్రోల్ చేయాలి. రైట్కి స్క్రోల్ అవుతుంది, లెఫ్ట్కి స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ చేసుకున్న తర్వాత వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు రెస్పాన్స్ షీట్లో వాడు కీలో ఏమి ఇచ్చాడు, మీరు చూజ్ ఆప్షన్ ఏం పెట్టారు, రెండు కూడా సేమ్ ఉన్నట్లయితే అది రైట్ అయినట్లు. ఆ విధంగా కంప్లీట్గా 160 బిట్స్ కూడా చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత కీ అబ్జెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి కీ అబ్జెక్షన్కి సంబంధించిన ఆప్షన్ అనేది ఎనేబుల్ కాలేదు. కీ అబ్జెక్షన్ ఎనేబుల్ కాగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు షిఫ్ట్ అనగానే షిఫ్ట్ చూపిస్తుంది. ఇంకా మనకి ఎనేబుల్ కాలేదు, అందువల్ల సెలెక్ట్ అని మాత్రమే చూపిస్తుంది. ఎనేబుల్ అయిన వెంటనే మీ రెస్పాన్స్ షీట్లో ఏవైతే మిస్టేక్స్ ఉన్న ప్రశ్నలు ఉన్నాయో కంపల్సరీగా ఇక్కడ అబ్జెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, క్వశ్చన్ రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ నెంబర్ సెలెక్ట్ చేస్తారు, తర్వాత అబ్జెక్షన్ టైప్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారని దానికి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. అది టెక్స్ట్ బుక్లో లేదా అకాడమీ బుక్లో, లేదంటే ఆ సోర్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఆ మ్యాటర్ అనేది మీకు ఎక్కడి నుంచి దొరికింది అనేది కంప్లీట్గా ఇక్కడ ఒక 4 పాయింట్లలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఫైనల్గా సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీ కీ అబ్జెక్షన్ అనేది సబ్మిట్ అవుతుంది. అది అబ్జెక్షన్ రిపోర్ట్లో మీరు చెక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చిన మార్కులు అనేవి మీ జిల్లా ఏమిటి, మీరు ఏ షిఫ్ట్లో పరీక్ష రాస్తారు, మీరు ఎస్జిడి రాస్తారా, స్కూల్ అసిస్టెంట్ రాస్తారా, కంప్లీట్గా సబ్జెక్ట్ కేటగిరీ కూడా మెన్షన్ చేస్తూ మీకు టెట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, డిఎస్సీలో ఎన్ని మార్కులు వచ్చినాయి, మొత్తంగా మీ స్కోర్ ఎంత అనేది కామెంట్ రూపంలో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అందరూ ఒకే చోట కామెంట్ చేసే ప్రయత్నం చేసినట్లయితే ఇంచుమించుగా ఎవరెవరు ఏ స్థాయిలో స్కోర్ చేశారనేది ఒక అవగాహన అయితే, ఒక అంచనా అయితే వస్తుంది. దాంతోపాటుగా నార్మలైజేషన్ అయితే ఉంది. అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. మళ్ళీ కీలో కొన్నిపాటి చేంజెస్ కూడా రావడం జరుగుతాయి. నార్మలైజేషన్ మొత్తం ఎస్జిటి వాళ్ళకైతే 10 షిఫ్ట్లలో జరిగింది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇంచుమించుగా 2-3 షిఫ్ట్లలో జరిగింది. కొద్దిపాటి వ్యత్యాసాన్ని కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఎస్జిటి విషయంలో అయితే మాత్రం వ్యత్యాసం ఖచ్చితంగా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ విషయంలో కూడా చిన్నిపాటి చేంజెస్ కూడా తప్పనిసరిగా ఉంటాయి. కాస్త మీరు వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. టెట్తో కలిపి 60కి పైగా స్కోర్ వస్తున్న వాళ్ళు కూడా మీరేం కంగారు పడవలసిన పని అయితే లేదు. మీ కేటగిరీలో ఎవరు లేని సందర్భంలో మీ వరకు కూడా కట్ ఆఫ్ అనేది దిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా నార్మలైజేషన్లో వ్యత్యాసం అయితే ఖచ్చితంగా వస్తుందనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు. 2018 కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో ఇంచుమించుగా కట్ ఆఫ్స్ అనేవి అదే విధంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి కట్ ఆఫ్ 2018 ఆధారంగా ఒక వీడియో కూడా మన ఛానల్లో చేశాను. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది మాత్రం కంపల్సరీగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ డేటా అంతా కూడా కంప్లీట్గా ఉండాలి. మీరు ఏ కేటగిరీ, ఏ రిజర్వేషన్, మీరు ఏ జిల్లాలో ఏ షిఫ్ట్లో పరీక్ష రాస్తారు, టెట్లో స్కోర్ ఎంత, డిఎస్సిలో స్కోర్ ఎంత, ఇవన్నీ కూడా క్లారిటీగా కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.